మనము డన్నింగ్ అంటే ఏంటి, ఆ డన్నింగ్ ఎవరికి ఎలిజిబిలిటీ అవుతుంది, తర్వాత మ్యాక్సిమం ఎన్ని డన్నింగ్స్ మనము ఒక కస్టమర్కి సెండ్ చేయొచ్చు, మినిమం ఎన్ని సెండ్ చేయొచ్చు, వాటికి సంబంధించిన సినారియోస్ ఎలా ఉంటాయి, సో దానికి సంబంధించిన డన్నింగ్ ప్రొసీజర్ ఎలా క్రియేషన్ చేయాలి, డన్నింగ్ లెవెల్స్ ఎలా సెండ్ చేయాలి, తర్వాత వాటి గురించి క్లియర్ కట్గా ఎస్టర్డే క్లాస్లో మనం డిస్కషన్ చేసాం వాట్ ఈజ్ వాట్ అనేసి. సో టుడే మనం డన్నింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి, కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్లో మీతో డిస్కస్ చేస్తాను. ఓకే డన్. తర్వాత ఇన్వాయిసెస్ కూడా ఎలా పోస్ట్ చేయాలనేది కూడా టుడే క్లాస్లో మనం షో చేద్దాం. ఓకే డన్. సో ఎస్టర్డే క్లాస్లో మనం ఇలా డిస్కస్ చేసాము, డెఫినేషన్, ఓవర్ వ్యూ, సో తర్వాత దాని యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ స్టెప్ బై స్టెప్, తర్వాత ప్రొసీజర్, లెవెల్స్, ఏరియాస్ అండ్ గ్రేస్ పీరియడ్స్. ఓకే, ఒక్కొక్క డన్నింగ్ నోటీస్కి ఎన్ని డేస్ గ్యాప్ ఉండాలి, ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా డిస్కషన్ చేసాం. ఓకే, దీంట్లో మనము ఫస్ట్ స్టెప్ చూద్దామండి, డన్నింగ్ ప్రొసీజర్. ఎఫ్బి ఎంపీలోకి వెళ్ళి మనం టోటల్గా కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే డన్. ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, ఎఫ్బిఎంపి. ఓకే చూడండి, ఇక్కడ మనకులాగా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జస్ట్ ఒకటి ఓపెన్ చేసి చూసుకుందాం కావాలంటే. ఓకే, ఇక్కడ చూడండి, డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్, ఒక్కొక్క డన్నింగ్ గ్యాప్ 10 days ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ 4 పంపించవచ్చు. తర్వాత లైన్ అయితే గ్రేస్ పీరియడ్స్ 3 days ఉంటుంది ఎక్స్ట్రాగా. సో ఇంట్రెస్ట్ ఇండికేటర్ 0.1 అని ఇక్కడ ఇచ్చారు. సో మనం కూడా కొత్తగా క్రియేషన్ చేద్దాం. బ్యాక్. సో న్యూ ప్రొసీజర్, మీ కంపెనీ నేమ్ ఏదైతే ఉందో కంపెనీ కోడ్ నేమ్ అదే ఇవ్వండి. ఓకే, AED1. ఇచ్చిన తర్వాత నేమ్ ఇక్కడ రాసుకోండి. సో డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ యువర్ కంపెనీ. తర్వాత డన్నింగ్ ఇంటర్వెల్స్ 10 days ఇవ్వాలి. సో తర్వాత నెంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ మినిమం అంటే 4 పంపించచ్చు మనం వాళ్ళకి. తర్వాత లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్ ఒక 3 days ఎక్స్ట్రా ఉంటుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఇండికేటర్ మనకి 0.1 తీసుకోవాలి. తర్వాత ఇక్కడ స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ అనేది టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఓకే, ఎంటర్ ఇవ్వండి. చూడండి ఎంటర్. ఆటోమేటిక్గా ఆ పైన డన్నింగ్ ప్రొసీజర్ ఏదైతే తీసుకుంటారో అదే రెఫరెన్స్ డన్నింగ్ ప్రొసీజర్ టెక్స్ట్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డన్నింగ్ లెవెల్స్లోకి వెళ్ళండి. డన్నింగ్ లెవెల్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, డేస్ ఇన్ ఏరియాస్. మనం చెప్పాం ఒక్కొక్క డన్నింగ్ నోటీస్కి 10 days గ్యాప్ ఉండాలి అనేసి. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ 3లో పంపిస్తాం అనుకోండి. తర్వాత మళ్ళీ 10 days తర్వాత అంటే 13 daysకి అవుతుంది. మళ్ళీ 10 days అంటే 23 days అవుతుంది. మళ్ళీ 10 days అంటే నెక్స్ట్ మంత్ 3వ తారీఖున అవుతుంది. సో ఈ విధంగా మనం ఎంట్రీ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ నోటీస్ పంపిస్తాం, సెకండ్ నోటీస్ పంపిస్తాం. ఓకే, అయినా కూడా డబ్బులు ఇవ్వలేదు అంటే ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తాం. థర్డ్ నోటీస్ నుంచి మనం ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత వాటికి సంబంధించిన ప్రింట్ పారామీటర్స్. ఓకే, ఆ డన్నింగ్ నోటీస్ 4 ఏవైతే రావాలో అవి ప్రింట్ రూపంలో మనం చూసుకోవాలంటే వీటిని టిక్ మార్క్ పెట్టుకోవాలి. సో అన్ని నోటీసులు పంపించినా కూడా మనకు డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడ లీగల్గా నోటీస్ పంపించవచ్చు, అప్పుడు ఈ టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి చార్జెస్. ఇక్కడ INR ఇవ్వండి. ఓకే, ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఏం చేస్తాం, నోటీసెస్ పంపించినా కూడా డబ్బులు ఇవ్వట్లేదంటే మనము ఛార్జ్ వేస్తాం. ఫస్ట్ నోటీసెస్ మీద
పలానా డన్నింగ్ నోటీస్ 1 మీద 100, ఓకే, డన్నింగ్ నోటీస్ 2 మీద 200, అట్లా మనము కంపెనీ నామ్స్ పరంగా మనము వాళ్ళకి ఏం చేస్తామంటే ఛార్జెస్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ 100 ఇస్తున్నా, ఎవరి కంపెనీ నామ్స్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చుకుంటారండి. డన్నింగ్ ఛార్జెస్ కూడా ఎంటర్ పోస్ట్ చేస్తాం. తర్వాత మినిమం అమౌంట్స్ ఐఎన్ఆర్ మినిమం అమౌంట్ వచ్చేసి మనకు పర్సంటేజ్ రూపంలో ఎంత వస్తుంది, 2, 3, 4. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఒకవేళ పర్సంటేజ్ అయినా ఇవ్వచ్చు, ఇంట్రెస్ట్ అనేది నేను క్యాజువల్గా డన్నింగ్ నోటీస్ మీద ఒకవేళ ఛార్జ్ చేసినా కూడా ఇవ్వలేదు అంటే నెక్స్ట్ ఇంట్రెస్ట్ వేస్తారు. ఇక్కడ నేను 25 రూపీస్ ఇంట్రెస్ట్ వేస్తున్నాను, ఇక్కడ 50 రూపీస్, 75 రూపీస్, 100. ఇలా ఇంట్రెస్ట్ రేట్ కూడా మనం ఎంటర్ చేయొచ్చు. పర్సంటేజ్ అని ఇవ్వచ్చు ఇక్కడ, లేదు అంటే మనం పర్టికులర్గా ఇంత అమౌంట్ అనేది ఇవ్వచ్చు వాళ్ళకు మనకున్న బాండింగ్ని బట్టి. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ డన్నింగ్ టెక్స్ట్, కంపెనీ కోడ్ ఇవ్వండి. సో ఈ డన్నింగ్ అనేది కస్టమర్కి యూజ్ చేస్తారు, వెండర్ కూడా యూజ్ చేస్తారు, బట్ ఎక్కువగా కస్టమర్కి యూజ్ చేస్తారు. ఇది 1. ఓకే, సో ఇప్పుడు నువ్వు క్రియేషన్ చేసింది మొత్తం కూడా ఈ ప్లేస్లోకి వచ్చేస్తాయి. ఓకే, దీంట్లో చాలా ఉంటాయి రన్నింగ్ ప్రొసీజర్స్, మనది ఎక్కడుందో తెలియదు. సో అలాంటప్పుడు మనము న్యూ కంపెనీ కోడ్లోకి వెళ్ళి సో మన కంపెనీ కోడ్ ఇచ్చి ఎంటర్ ఇచ్చేస్తే అది ఎక్కడున్నా బయటకు వచ్చేస్తుంది. చూడండి, మన కంపెనీ కోడ్ వచ్చేస్తుంది. సో డన్నింగ్ బై డన్నింగ్ ఏరియా, సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్, ఈ 2 టిక్ మార్క్స్ పెట్టుకోవాలి. ఓకే, సో ఈ డన్నింగ్ ఏరియాస్ అనేది క్రియేట్ అవుతాయి ఈ ప్లేస్లో. మనం చేసిన అన్నిటికీ ఆన్సర్ ఇది అనమాట. సేవ్ చేయండి, మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి. ఇక్కడ డన్నింగ్ ఓకే, ఎప్పుడైతే ఇది సేవ్ అవుతుందో మళ్ళీ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఫార్ములా లాగా మనకి రాయాల్సి వస్తుంది. అది ఏంటి అనేది చూపిస్తాను. ఓకే, చూడండి, ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత చూడండి, ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇక్కడ ఇంట్రెస్ట్ ఇవ్వండి. మనం ఇంతకుముందు ఇచ్చాం కదా 50, 75, ఆ పేజ్కి వచ్చేస్తుంది. ఓకే, ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చే ముందు ఇక్కడ డన్నింగ్ టెక్స్ట్లోకి ఒకసారి వెళ్ళండి మళ్ళీ. ఓకే ఓకే, సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇవ్వండి 1, 2, 3, 4. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక ప్రొసీజర్, నార్మల్ డన్నింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఫామ్స్ అంటాం. ఇక్కడ వీటిని క్లిక్ చేసి ఇక్కడ చూడండి, కర్సర్ పెడితే దాన్ని జస్ట్ ఓపెన్ చేస్తే డన్నింగ్ ఫామ్ ఓపెన్ అవుతుంది. డన్నింగ్ ఫామ్ అంటే మనకి నోటీస్ ఇచ్చేటప్పుడు ఎటుపక్క అడ్రస్ ఉండాలి, ఎటుపక్క మ్యాటర్ ఉండాలి, ఎటుపక్క దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలనేది మనం జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ చూడొచ్చు ఇక్కడ. ఓకే, దీన్ని క్లిక్ చేస్తున్నాను చూడండి, ఎస్ఏపి స్క్రిప్ట్ ఫామ్స్ అంటాం వీటిని. ఇక్కడ అవుట్పుట్ డివైస్ డిఫాల్ట్గా ఎస్ఏపిలో LP01 అనేది నార్మల్గా ఉంటుంది కామన్గా. ఇక్కడ వచ్చేసి ప్రింట్ అని తీసుకోండి, ప్రింట్ ప్రివ్యూ ఒకసారి చూడండి ఎలా ఉంటుందో నోటీస్. చూడండి, ఈ విధంగా నోటీస్ అనేది చూపిస్తుంది. చూడండి, ఫస్ట్ డన్నింగ్ లెటర్, సెకండ్ డన్నింగ్ లెటర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం కావాలి, రైట్ సైడ్ ఏం కావాలి అనేది మనము ఒక అబ్యాపర్తో కూర్చొని డన్నింగ్ నోటీస్ మన కంపెనీ లోగో ఎటుపక్క ఉండాలి, అడ్రస్ ఎటుపక్క ఉండాలి, ఎటుపక్క ఏం ఇన్ఫర్మేషన్ అనేది మనం తయారు చేసుకోవచ్చు అండి. ఓకే, సో అదనమాట ఇక్కడ ఎస్ఏపి స్క్రిప్ట్ ఫామ్స్ అంటారు. ఓకే, బ్యాక్. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇది కదా F150_BE_DUNN_01 అనే ఇది ఒక ఫార్ములా లాగా అనుకోండి.
సో దీన్ని అంటే డన్నింగ్ టెక్స్ట్ అంటాం దీన్ని ఇక్కడ ఇవ్వాలి. మనం పీడిఎఫ్లో మనం చూసుకుంటే చూడండి ఈ విధంగా డన్నింగ్ టెస్ట్ అంటాం దీన్ని. ఓకే, ఈ విధంగా అన్నిటికీ 1 ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే, డన్నింగ్ టెక్స్ట్ ఇక్కడ ఇవ్వండి. ఆల్రెడీ మనం చాలా చేసి ఉంటాం కాబట్టి నాకు డిఫాల్ట్గా ఇక్కడే ఉంది. ఓకే, మీరు టైప్ చేయండి. నేను మీకులాగా చాలామంది స్టూడెంట్స్ చెప్పి ఉంటాను కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా ఉండిపోతాయి ఒకసారి మనం ఇచ్చామంటే. ఓకే, బ్యాక్ వచ్చేయండి, ఒకసారి ఎంటర్ ఇవ్వండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి సేవ్ చేయండి. ఓకే, ఇక్కడికి ఆడికి కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది పూర్తిగా. దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తే ఇలా షో చేస్తుంది. ఇలా షో చేసిన తర్వాత ఇక్కడ డన్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అని షో చేస్తున్నాయి మనకి. ఓకే, దీంట్లో ఏంటంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ కొన్ని సినారియోస్ కూడా ఉంటాయని. ఏంటి, పార్సల్ పేమెంట్స్ ఉంటాయని, ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ ఉంటాయని. ఓకే, స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ కూడా ఉంటారని చెప్పాం. సో దానికి రిలేటెడ్గా ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరగచ్చేమో ఫ్యూచర్లో అనేసి ఇది కూడా టిక్ మార్క్ పెట్టాల్సి వస్తుంది. బట్ ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్లో వెళ్తే డిఫాల్ట్గా మనకి ఉంటాయి. మనం చెప్పాం ఇది వెండర్స్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది అనేసి. సో అలాంటప్పుడు మనము డౌన్ పేమెంట్స్ ఉంటాయని చెప్పాం కదా, కాబట్టి A1 తర్వాత F1 ఈ 2 టిక్ మార్క్లో పెట్టుకోవాలి, AF, ఎందుకంటే డౌన్ పేమెంట్స్ కూడా ఉంటాయని చెప్పాను. బ్యాక్. సో ఆటోమేటిక్గా చూసారా, డన్నింగ్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఆటోమేటిక్గా ఎస్లో ఆటోమేటిక్ టిక్ మార్క్ పెట్టేసుకుంది. ఇంకా లాస్ట్ వన్ మనమే టిక్ మార్క్ పెట్టుకొని సేవ్ చేద్దాం. ఎందుకంటే క్రెడిట్ నోట్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం వేసి పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. వీడియోని 1-2 సార్లు చూస్తే నీట్గా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పటికీ డన్నింగ్ ప్రొసీజర్ క్లియర్ కట్గా కంప్లీట్ అయిందని అర్థం. ఓకే, సో ఫస్ట్ మనం డన్నింగ్ ప్రొసీజర్ని క్రియేషన్ చేసిన తర్వాత డన్నింగ్ లెవెల్స్ అనేది మనం డిఫాల్ట్గా ఉంటాయి, వాటిని టిక్ మార్క్ పెట్టుకుంటాం. తర్వాత ఛార్జెస్ ఎంటర్ చేస్తాం, తర్వాత ఇంట్రెస్ట్ ఎంటర్ చేస్తాం. ఓకే, మనం ఏదైతే క్రియేషన్ చేసామో వాటన్నిటిని కూడా ఒక డన్నింగ్ ఏరియాస్ జనరేట్ అవుతాయి, వాటిని టిక్ మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒకసారి సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి డన్నింగ్ టెక్స్ట్ అనేది మనం 4 డన్నింగ్ లెటర్స్ జనరేట్ చేయాలి కాబట్టి 4 డన్నింగ్ లెటర్స్ సంబంధించిన ఒక డన్నింగ్ టెక్స్ట్ని మనము ప్రీ డిఫైన్డ్గా ఇవ్వడం జరుగుతుంది. రియల్ టైంలో వేరేట్ ఉంటాయి, బట్ ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి SAP వాడు ప్రాక్టీస్ చేసేదానికి గాను డన్నింగ్ టెక్స్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చాడు, దాన్నే ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎంట్రీస్ పాస్ చేయాలి. ఓకే, సో తర్వాత అంతకుముందు మనం ఏం చేయాలంటే ఆ డన్నింగ్ ప్రొసీజర్ ఏదైతే క్రియేషన్ చేసామో అది కస్టమర్ చేంజెస్ లైక్ XD02లోకి వెళ్ళి కస్టమర్కి బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి. నువ్వు క్రియేట్ చేసిన డన్నింగ్ ప్రొసీజర్ 100 మంది కస్టమర్స్ ఉంటే 100 మందికి అసైన్ చేయాల్సిందే, చేయకపోతే అప్లికబుల్ కాదు. /n XD02. ఓకే, కంపెనీ కోడ్ KED1. కస్టమర్ని సెలెక్ట్ చేయండి. టాటా సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంటర్. తర్వాత కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కరెస్పాండెన్సీ ఇక్కడ ఉంటుంది. డన్నింగ్ ప్రొసీజర్ నువ్వు క్రియేట్ చేసావు కదా, అది ఇక్కడికి వచ్చేస్తుంది. డన్నింగ్ 1 ఇక్కడ KED1 కదా. ఓకే, సో తర్వాత చూడండి డన్నింగ్ లెవెల్స్ నువ్వు అన్ని చేసిన తర్వాత ఇక్కడ లెవెల్స్ 4 వస్తాయి. ఇక్కడ డన్నింగ్ బ్లాక్ చేయాలంటే ఇక్కడ బ్లాక్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. చేంజెస్ హ్యావ్ బిన్ మేడ్. ఇలా 100 మంది కస్టమర్స్ ఉంటే 100 మందికి బ్యాక్ ఎండ్లో డన్నింగ్ ప్రొసీజర్ ఇవ్వాలి, ఇవ్వకపోతే అది ఇది మనకి షో చేయదు. ఓకే, నెక్స్ట్ ఏముంది, FB70లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఎంట్రీస్ పాస్ చేయాలి. ఇన్వాయిసెస్ FB70. ఓకే, సో నేనేం చేస్తానంటే ప్రజెంట్ మంత్ది కాకుండా లాస్ట్ మంత్లో ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ వస్తాను. లాస్ట్ మంత్లో ఎంట్రీస్ పాస్ చేస్తాను. ఓకే, చూద్దాం.
ఓకే, ఇక్కడ వచ్చేసి లాస్ట్ మంత్లో 2వ తారీఖున ఒక ఎంట్రీ పాస్ చేస్తాను, 02/07/2023. ఇక్కడ కస్టమర్ కదా, సారీ. ఓకే, ఇక్కడ వచ్చేసి 10,000 పోస్ట్ చేస్తున్నాను. కస్టమర్ ఇన్వాయిస్, ఇక్కడ సేల్స్ అకౌంట్ తీసుకుంటున్నా. ఎంటర్. ఇలా మెసేజ్ అడుగుతుంది, పీరియడ్ 05 అడ్జస్టెడ్ అని ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ ఎంటర్. సిమ్యులేట్, సేవ్. డాక్యుమెంట్ 6 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఇప్పుడు 02 అయిపోయింది కదా, ఇప్పుడు 03తో పోస్ట్ చేస్తున్నాను. 03/07/2023. 03/07 20,000 పోస్ట్ చేస్తున్నా. లాస్ట్ మంత్లో పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్ ఎంటర్ ఎంటర్. సిమ్యులేట్, సేవ్. 4వ తారీఖు కూడా ఒకటి పోస్ట్ చేస్తున్నాను, 04/07/2023. 04/07 30,000 ఇస్తున్నా. సిమ్యులేట్, సేవ్. ఓకే ఓకే, 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున ఎంట్రీస్ పోస్ట్ చేశాను. ఇప్పుడు 10 రోజుల గ్యాప్తో మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నాను. 13వ తారీఖున పాస్ చేస్తున్నాను, 07/2023. కస్టమర్ కదా ఇక్కడ. $40,000. సిమ్యులేట్, సేవ్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ 23 తారీఖున మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నాను. అంటే 10 డేస్ గ్యాప్తో పోస్ట్ చేస్తున్నానండి. 50,000.
సిమ్యులేట్ సేవ్. ఓకే, సో ఈ విధంగా నేను ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశాను. అదేవిధంగా క్రెడిట్ నోట్ FB70లో కూడా పోస్ట్ చేద్దాం. 13వ తారీఖున ఒకటి, 23 తారీఖున ఒకటి. /n FB75 చూసారు ఇక్కడ క్రెడిట్ మెమో అని వచ్చింది. క్రెడిట్ మెమో 13/07/2023 5/6 కదా, 60,000. ఇది డెబిట్ అవుతుంది ఇప్పుడు. క్రెడిట్ మెమో కూడా పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా, సేవ్. మళ్ళీ 23 తారీఖున పోస్ట్ చేస్తున్నాను. మళ్ళీ $70,000. వచ్చేసి 23. ఓకే, ఇక్కడ అమౌంట్ తగ్గిద్దాం. 20,000 ఇస్తున్నా. సిమ్యులేట్ సేవ్. ఓకే, 2 వచ్చేసి క్రెడిట్ మెమోస్ పోస్ట్ చేశాను. 5 బిల్స్ వచ్చేసి నార్మల్ ఎంట్రీ పోస్ట్ చేశాను. ఫస్ట్ వాటిని వెళ్ళి చెక్ చేద్దాం. FBL5Nలో వెళ్ళి చెక్ చేద్దాం. /n FBL5N ఎగ్జిక్యూట్. ఓకే, చూడండి టోటల్గా DR ఇన్వాయిసెస్ అండ్ క్రెడిట్ మెమో వచ్చేసి DG వస్తుంది. DG 2 వచ్చేసే ఉన్నాయి. ఓకే, డన్. టోటల్గా అమౌంట్ వచ్చేసి 70,000. ఇవన్నీ ఇలా చూపిస్తాయి. ఇప్పుడు వీటిని మనము క్లియర్ చేయాలి. అంటే క్లియర్ అంటే మనము ఇక్కడ పేమెంట్ చేస్తాం. చూడండి దానికి ఏముందో చూడండి. డన్నింగ్ రన్ చేస్తాం 150లో, F150లో. ఓకే, డన్. /n F150 ఇలా షో చేస్తుంది. నెక్స్ట్ APPలో కూడా దీనికి లాగే సేమ్ ఉంటుంది అక్కడ కూడా. ఓకే, డన్. ఇక్కడ టుడే డేట్ ఇస్తున్నాను 04/08/2023. ఇక్కడ KED1 ఐడెంటిఫికేషన్ ఏదో ఒకటి ఇవ్వండి 4 డిజిట్స్తో. KED1 అని ఇచ్చాను. పారామీటర్స్ డన్నింగ్ డేట్ టుడే 04. సేమ్ డాక్యుమెంట్ పోస్ట్ అప్ టు కూడా సేమ్ డేట్ 04/08/2023. కంపెనీ కోడ్ KED1. కస్టమర్ నెంబర్ ఎంత కస్టమర్ దగ్గర FBL5 మార్చాం కదా. న్యూ సెషన్ తీసుకుంటున్నా. FBL5N ఎగ్జిక్యూట్. కస్టమర్ వచ్చేసి 1757. అడిషనల్ లాగ్ సేమ్ 1757. స్టేటస్ వచ్చి సేవ్ చేయండి. సేవ్ పారామీటర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ చేయాలి. షెడ్యూల్
అవుట్పుట్ డివైస్ వచ్చి LP01. ఇది కామన్ SAPలో ప్రీ డిఫైన్డ్గా ఇవ్వడం. తర్వాత స్టార్ట్ ఇమీడియట్లీ, ప్రింట్అవుట్, రన్నింగ్ ప్రింట్ విత్ షెడ్యూలింగ్, టిక్ మార్క్ పెట్టుకొని షెడ్యూల్ చేయాలి. ఎంటర్. సో ఫస్ట్ రన్నింగ్ నోటీస్ జనరేట్ అయింది. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. చూడండి, 1 రన్నింగ్ నోటీస్ జనరేటెడ్, 1 or 2 be sent, 1 రన్నింగ్ నోటీస్ ప్రింటెడ్. ఓకే, కస్టమర్ ఆర్ వెండర్. కస్టమర్ది పోస్ట్ చేసాం కాబట్టి 1, వెండర్ 0, ఏం చేయలేదు కాబట్టి వెండర్ 0. కావాలంటే రన్నింగ్ లిస్ట్ చూద్దాం. ఇది ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది ప్రోగ్రామ్, టిక్ మార్క్ ఇచ్చేయండి. సో అన్ని బిల్స్ పిక్ అయ్యాయి చూడండి, అన్ని బిల్స్ పిక్ అయ్యాయి. సో నోటీస్ 1 ఇక్కడ షో చేస్తుంది చూడండి, నోటీస్ 1. ఓకే, బ్యాక్. ఇలా ఇచ్చిన తర్వాత శాంపిల్ ప్రింట్అవుట్ చూడండి, LP01. కంటిన్యూ. ఇక్కడ 1757. ఒకసారి ప్రివ్యూ చూడండి, వచ్చిందా రన్నింగ్ నోటీస్? ఫస్ట్ రన్నింగ్ లెటర్, అన్ని బిల్స్ షో చేస్తున్నాయి. రన్నింగ్ ఛార్జెస్ 100 రూపీస్ పడింది చూడండి. ఓకే, రన్నింగ్ ఛార్జెస్ 100 రూపీస్ పడింది. బ్యాలెన్స్ ఆఫ్ అకౌంట్ 70,000 ఉంటే ఆ 70,000కి 100 రూపీస్ యాడ్ చేశారు, అంటే ఇక్కడ 70,100 వచ్చింది. ఇది ఫస్ట్ రన్నింగ్ లెటర్. ఓకే, బ్యాక్. ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది, అది ప్రింట్అవుట్ ఇస్తారు. ఓకే, సో తర్వాత ఎంటర్ ఇవ్వండి. ఒకసారి మళ్ళీ శాంపుల్ ప్రింట్అవుట్లోకి వెళ్ళి LP01 ఇచ్చి డైరెక్ట్గా ప్రింట్ వెంటనే చేస్తే ప్రింట్ అనేది వచ్చేస్తుంది రియల్ టైంలో. ఇది ఫస్ట్ రన్నింగ్ నోటీస్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ రన్నింగ్ నోటీస్ జనరేట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ డేట్ నుంచి మళ్ళీ ఒక 10 రోజుల డేట్ యాడ్ చేసుకోవాలి. ఈరోజు 4, సో 5, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 తారీఖున, అంటే 10 రోజుల తర్వాత నెక్స్ట్ డేట్ ఇవ్వాలి. ఓకే, 10 days. ఈ రోజు నుంచి మళ్ళీ 10 రోజులు యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇస్తున్నాను. ఐడెంటిఫికేషన్ మార్చాలి, KED2 ఇస్తున్నాం, అంటే అడిగి ఫస్ట్ రన్నింగ్ నోట్ వెళ్ళిపోయి కొత్తగా కనబడుతుంది మళ్ళీ స్క్రీన్. చూడండి, మళ్ళీ కొత్తగా వచ్చింది. పారామీటర్స్ 15/08/2023, 15/08. ఒక్కొక్కసారి జనరేట్ అవ్వవు, ఇబ్బంది పెడతాయి చాలా. డేట్లు మళ్ళీ మార్చుకుంటూ ఉండాలి, ఐడెంటిఫికేషన్ మార్చాలి, డేట్లు కూడా మార్చాలి. చేస్తున్నారు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. వీడియో 1-2 సార్లు చూడాలి. షెడ్యూల్ P01 షెడ్యూల్, ఎంటర్. జనరేట్ అయింది. రన్నింగ్ లిస్ట్ ప్రోగ్రామ్, ఇక్కడ 2 వచ్చిందా? 2 వచ్చింది చూడండి. బ్యాక్, శాంపిల్ ప్రింట్అవుట్ LP01, కంటిన్యూ. సో డిస్ప్లే రన్నింగ్ లెటర్ 2. అమౌంట్ ఎంత ఛార్జ్ అయిందో చూడండి, ఇప్పుడు 200 అయింది చూడండి. 70,200. సెకండ్ ఇన్వాయిస్ మీద 200 ఛార్జెస్ పడ్డాయి. ఓకే, బ్యాక్. తర్వాత నెక్స్ట్ ఆడికి కంప్లీట్ అయిపోయింది. 15వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 10 days గ్యాప్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 20
6 ఇస్తా. కేఈడి 3. 26/08/2023. 26/08/2023. షెడ్యూల్ LP01 షెడ్యూల్ ఎంటర్. జనరేట్ అయిందా? డన్నింగ్ లిస్ట్ ప్రోగ్రామ్ చూడండి, డన్నింగ్ లెటర్ 3 వచ్చిందా? డన్. బ్యాక్. శాంపిల్ ప్రింట్అవుట్ LP01 డిస్ప్లే. థర్డ్ డన్నింగ్ లెటర్ చూడండి, 300 కలెక్ట్ అయింది. 300. బ్యాక్. మళ్ళీ శాంపుల్ ప్రింట్అవుట్లో వెళ్ళి ప్రింట్ కూడా తీయచ్చు. దాన్ని ఇంకా డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ప్రింట్ ఇచ్చేసామంటే ఇక్కడ శాంపుల్ ప్రింట్అవుట్ షెడ్యూల్డ్ 3 కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ 10 days. 26 అంటే మనకి ఈ మంత్ ఎన్ని డేస్ ఉన్నాయి? 31 days ఉన్నాయి. 5. నెక్స్ట్ మంత్ 6 ఇస్తున్నాను. 9 6 ఇస్తాను. 06/09. కేఈడి 4 ఇస్తున్నాను. పారామీటర్స్ 06 అంటే 10 days తర్వాత ఏ డేట్ అయినా కొంచెం 2 రోజులు అటు ఇటైనా ఇవ్వచ్చు. 09/2023. 06/09/2023. కేఈడి 1 కస్టమర్ షెడ్యూల్ LP01 షెడ్యూల్ ఎంటర్. జనరేట్ అయిపోయిందా? సో డాక్యుమెంట్ లిస్ట్ ప్రోగ్రామ్ చూడండి, డన్నింగ్ లెటర్ 4 జనరేట్ అయిపోయింది. బ్యాక్. శాంపిల్ ప్రింట్అవుట్ LP01 డిస్ప్లే. 4th వన్ చూడండి, 4th ఇంటర్నల్ డన్నింగ్ లెటర్ 400 కలెక్ట్ అయిందా? ఇలా అండి. ఈ విధంగా 4 డన్నింగ్ లెటర్స్ని మనం జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో తర్వాత శాంపుల్ ప్రింట్అవుట్లోకి వెళ్ళి LP01 కంటిన్యూ ఓకే చేసిన తర్వాత ప్రింట్ చేస్తే అది కూడా మనం ప్రింట్ తీయచ్చు. ఓకే, ఇలా మనం డన్నింగ్ లెటర్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇలా చేసిన తర్వాత లాస్ట్లో మనం చూసుకుంటే SP01 లేదా SM37 దాంట్లో వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. /n స్పూల్ అంటాం. SP01 ఎగ్జిక్యూట్. నువ్వు చేసింటన్నీ ఇక్కడ ఉంటాయి. స్పూల్ కావాలంటే వీటిని దీన్ని SAP స్క్రిప్ట్ అంటారు. వీటిని ఓపెన్ చేస్తే డన్నింగ్ లెటర్స్ వస్తాయి. నువ్వు చేసింటి ఇక్కడ చూడవచ్చు. మళ్ళీ బ్యాక్. ఇక్కడ మీరు చేసింటనే ఇక్కడ ఉంటాయి. SP01లో
స్పూల్ అంటాం వీటిని, స్పూల్ రిక్వెస్ట్. తర్వాత SM37/N SM37 షెడ్యూల్ జాబ్ స్టేటస్ ఇది ఎగ్జిక్యూట్. చూడండి ఇక్కడ నువ్వు చేసింది ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ షో చేస్తాయి. రన్నింగ్స్ ప్రజెంట్ నువ్వు లేటెస్ట్గా చేసి ఉంటావు కదా, అవి షో చేస్తాయి. ఇప్పుడు నువ్వు చేసింది ఫినిష్డ్ అని చూపిస్తున్నా చూడండి, ఫినిష్డ్ అని. దాని మీద క్లిక్ చేస్తే ఇలా డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. స్కూల్ రిక్వెస్ట్లోకి వచ్చి మళ్ళీ అదే షో చేస్తుంది. ఇది SM37. ఇది బ్యాక్గ్రౌండ్ జాబ్లో రన్నింగ్ అవుతూ ఉంటుంది. సో ఇది అండి డన్నింగ్ అంటే, ఇలా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, దీని మీద కూడా ఇంటర్వ్యూలో మీకు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, డన్నింగ్ అనేది ఎవరికి ఎక్కువగా యూజ్ చేస్తారు అంటే కస్టమర్స్కి యూజ్ చేస్తారు అని చెప్పాలి. మ్యాక్సిమం ఎన్ని డన్నింగ్స్ మనం సెండ్ చేయొచ్చు అంటే 9, మినిమం 4 అని చెప్పాలి. ఓకే, డన్నింగ్ ప్రొసీజర్ని క్రియేషన్ చేసిన తర్వాత FBMPలో కంపల్సరీగా కస్టమర్కి బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి. అసైన్ చేయకపోతే డన్నింగ్ ప్రొసీజర్ అనేది రన్ కాదు అనేది కూడా మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో చెప్పగలగాలి. ఓకేనా? సో ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? యా, క్లియర్ కదా? సో ఇది చేయండి. టుమారో మనం ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్.